హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో యావరేజెస్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ టాపిక్ అండ్ జనరల్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఇక్కడ యూస్ చేసే ఫార్ములా ఒకే ఒక ఫార్ములా ఉంది. అదేంటి అన్నట్లయితే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని మనము కాన్సెప్ట్ మొత్తం సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే నేను ముందుగా చెప్పినట్టుగా ఈ టాపిక్ అనేది జనరల్ టాపిక్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్ ని బేస్ చేసుకొని మనము వే ఆఫ్ సాల్వింగ్ అనేది మనం మార్చేస్తూ ఉంటాము. సో ఈ వీడియోలో మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రీవియస్ గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లో నుంచి యావరేజెస్ కాన్సెప్ట్ పైన ఏ క్వశ్చన్స్ అయితే అడిగిందో ఆ క్వశ్చన్స్ అన్ని వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో రిపీటెడ్ గా మనకి ఆర్ఆర్బిలో మనకి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవన్నీ ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. సో లేట్ చేయకుండా మనము వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. The average marks obtained by 120 students in an exam is 35. If the average marks obtained by successful students is 39 and the average marks obtained by unsuccessful students is 15, then what is the number of successful students? ఒక పరీక్షలో 120 మంది విద్యార్థులు సాధించిన సగటు మార్కులు 35, ఉత్తీర్ణులైన విద్యార్థులు సాధించిన సగటు మార్కులు 39 మరియు విజయవంతం కాని విద్యార్థులు పొందిన సగటు మార్కులు 15. విజయవంతమైన విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ ని మనం చాలా సింపుల్ గా అయితే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ పాస్ అయిన క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ ఎంత ఫ్రెండ్స్? 39. ఆ 39 ఇక్కడ రాసేసేయండి. అండ్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ ఎంత ఫ్రెండ్స్? 15. ఆ 15 ని ఈ విధంగా ఇక్కడ రాసేసేయండి. టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత? 35. ఆ 35 ఇక్కడ మధ్యలో రాయండి. సో జస్ట్ మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇప్పుడు 39 కి అండ్ 35 కి డిఫరెన్స్ చూడాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 మార్క్స్ ఉంది. అండ్ అగైన్ 15 కి 35 కి డిఫరెన్స్ అనేది చూడాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ రెండు రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి అన్నట్లయితే 4 1 టైమ్స్ 4 5 టైమ్స్ 20. అంటే పాస్ అయిన క్యాండిడేట్స్ 5 మెంబర్స్ ఉంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మనకి 1 ఉంటారు. సో ఇక్కడ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అన్నట్లయితే మనకి కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్ లో రాస్తాము, తెలిసిన వాల్యూ డినామినేటర్. తెలిసిన వాల్యూ ఏంటి? ఇక్కడ టోటల్ స్ట్రెంగ్త్ తెలుసు, క్లాస్ యొక్క స్ట్రెంగ్త్. సో క్లాస్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఫ్రెండ్స్? మనకి పాస్ అయిన వాళ్ళు ప్లస్ ఫెయిల్ అయిన వాళ్ళు కాబట్టి 5 + 1 అంటే ఎంత? 6. సో ఈ 6 పార్ట్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 120 అవుతుంది. సో కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్ రాసాము, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ ఫ్రెండ్స్. 6 1 టైమ్స్ 6 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 × 20 అన్నట్లయితే 100 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. The average of 7 numbers is 30. If the average of first 3 numbers is 25 and that of the last 3 numbers is 35, then what is the fourth number అని చెప్పేసి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ నేను చూడగానే ఆన్సర్ అనేది పిక్ చేయగలుగుతాను. ఆన్సర్ 30 అని. ఎలాగా అనేది నేను ట్రిక్ తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. సో ముందుగా అయితే జనరల్ ప్రొసీజర్ అయితే చూద్దాము. వన్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. టోటల్ 7 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 అండ్ 7. సో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫోర్త్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఇక్కడ మనకు చెప్పిన లాజిక్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడు? మనకి 25 అని చెప్పాడు. అండ్ లాస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడు? మనకి 35 అని చెప్పాడు. సో ఇక్కడ టోటల్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడు? మనకి 30 అని చెప్పాడు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు టోటల్లో నుంచి ఫస్ట్ 3 నెంబర్స్ లాస్ట్ 3 నెంబర్స్ తీసేస్తే మనకు మిగిలేదేంటి? ఫోర్త్ నెంబర్. ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ 30. దట్ మీన్స్ టోటల్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 30 × 7. 30 × 7 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 210 అవుతుంది. అవునా? రైట్. ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 25. 25 × 3 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 75 అవుతుంది. అగైన్ లాస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమని చెప్పాడు? మనకి 35 చెప్పాడు. వీటి యొక్క టోటల్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? మనకి 105 అవుతుంది. సో 75 ప్లస్ 105 అన్నట్లయితే మనకి టోటల్ ఎంత ఫ్రెండ్స్? మనకి 180 అవుతుంది. సో 180కి 210కి డిఫరెన్స్ ఎంత? 30. సో ఇది జనరల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. కానీ ఇంత సాల్వ్ చేసేంత టైం మనకు ఎగ్జామ్లో ఉంటుందంటే ఉండదు. మరి సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం.
రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను స్టార్టింగ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మొత్తం 7 నంబర్స్ ఉన్నాయి. అవునా? 7 నంబర్స్ యొక్క యావరేజ్ ఏమని చెప్పాడు? 30 అని చెప్పాడు. అండ్ ఫస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 25. అండ్ లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 35. సో ఇక్కడ 30కి 25కి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 5 ఉంది. అండ్ అగైన్ 30కి 35కి డిఫరెన్స్ ఎంత ఉంది? అదే 5 ఉంది. అండ్ ఫస్ట్ కేసులో ఉన్న నంబర్స్ 3 నంబర్సే, సెకండ్ కేసులో ఉన్న నెంబర్స్ 3 నెంబర్సే కాబట్టి మనకి యాక్చువల్ యావరేజ్ ఎంతైతే ఉంటుందో అంతే వాల్యూ మనకి ఫోర్త్ నెంబర్ కూడా ఉంటుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ టర్మ్స్ యొక్క యావరేజ్ కి మనకి గ్యాప్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఈజీగా మనము ఆన్సర్ అనేది పిక్ చేయగలిగాం ఫ్రెండ్స్. సో లాజిక్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ 19 మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఈజ్ 16,000. If one more member whose monthly salary is 20,000 have joined the group, then the average salary of the group will become. సో ఇక్కడ న్యూ యావరేజ్ ఆఫ్ ద గ్రూప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇనిషియల్ గా 19 మెంబర్స్ ఉన్నారు. వారి యొక్క యావరేజ్ శాలరీ 16,000 అండ్ న్యూ మెంబర్ జాయిన్ అయ్యారు. అతని శాలరీ ఎంత? 20,000. అయితే ఇప్పుడు టోటల్ గ్రూప్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మరి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని నార్మల్గా మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నట్లయితే నార్మల్ మెథడ్ అయినట్లయితే 19 మెంబర్స్ ఉన్నారు. వారి యావరేజ్ శాలరీ 16,000. సో మల్టిప్లై చేస్తే ఎంతో కొంత ఒక వాల్యూ టోటల్ వాల్యూ వస్తుంది. వచ్చిన టోటల్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూకి 20,000 యాడ్ చేసి ఆ టోటల్ కొత్తగా వచ్చిన టోటల్ మొత్తాన్ని మనము 20తో డివైడ్ చేయాలి. ఎందుకని 19 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఇంకొక మెంబర్ ఎక్స్ట్రా వచ్చారంటే టోటల్ 20 మెంబర్స్ అయ్యారు కాబట్టి సో ఈ టోటల్ మొత్తాన్ని మనం 20తో డివైడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. కానీ ఎగ్జామ్లో మనకి అంత టైం ఉండదు కాబట్టి ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వలేం. మరి ఎలా సాల్వ్ చేయాలి తక్కువ టైంలో అన్నట్లయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు, న్యూ పర్సన్. ఆ పర్సన్ యొక్క శాలరీ అనేది ఇన్ కేస్ మనకి 20,000 కాకుండా 16,000 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? యావరేజ్లో ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు కదా. మరి ఇక్కడేమో చేంజ్ అయింది అన్నాడు. మరి ఎందుకు చేంజ్ అయింది? యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఉన్న పర్సన్ రావడం వల్ల. ఎంత ఎక్కువ శాలరీ ఉంది యావరేజ్ శాలరీ కన్నా అన్నట్లయితే మనకి 4,000 రూపీస్ ఎక్స్ట్రాగా ఉంది. అవునా? ఈ 4,000 రూపీస్ని మనం ఏం చేయాలి? టోటల్ ఆ గ్రూప్లో ఉన్న 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 4,000 డివైడెడ్ బై 20 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ మనకి వాల్యూ 200 వస్తుంది. అంటే యావరేజ్ ప్రకారంగా పర్ హెడ్ ఎంత పెంచాలి? 200 రూపీస్ పెంచాలి. సో ఆల్రెడీ 16,000 ఉంది, ఇంకో 200 పెరిగిందంటే 16,200 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ వర్కర్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 12,000 రూపీస్. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 7 టెక్నీషియన్స్ ఈజ్ 15,000. And the average salary of the rest is 9,000. Find the total number of workers in the workshop. సో ఇక్కడ వర్క్షాప్ లో కార్మికులందరి సగటు జీతం 12,000, 7 సాంకేతిక నిపుణుల సగటు జీతం 15,000 మరియు మిగిలిన వారి సగటు జీతం 9,000. వర్క్షాప్ లోని మొత్తం కార్మికుల సంఖ్యను కనుగొనండి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆ వర్క్షాప్ లో టోటల్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ ఎలిగేషన్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. అండ్ అలానే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ కూడా ఇక్కడ పిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆన్సర్ అయితే నేను డైరెక్ట్ గా పిక్ చేస్తున్నాను, ఆన్సర్ 14 అని. సో ఎలా పిక్ చేసుకోవచ్చో నేను నార్మల్ మెథడ్ చెప్పిన తర్వాత చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎలిగేషన్ మెథడ్ లో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 7 మెంబర్స్ టెక్నీషియన్స్ ఉన్నారు. వారి యొక్క యావరేజ్ శాలరీ ఎంత అన్నట్లయితే 15,000. సో రిమైనింగ్ అదర్ దెన్ టెక్నీషియన్ వర్కర్స్ ఎవరో ఉన్నారు, వారి యొక్క యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి 9,000 ఫ్రెండ్స్. అయితే టోటల్ వర్క్షాప్ యొక్క యావరేజ్ ఎంత అన్నట్లయితే మనకి 12,000 చెప్పారు. సో 15,000కి 12,000కి డిఫరెన్స్ ఎంత? మనకి 3,000 అవుతుంది. 9,000కి 12,000కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ కూడా మనకి 3,000 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా మనకి ఈ రెండు బ్రాంచ్ల్లో ఈక్వల్ గా ఉంటారు. సో టెక్నీషియన్స్ 7 మెంబర్స్ ఉన్నారు అన్నట్లయితే అదర్ దెన్ టెక్నీషియన్స్ కూడా మనకి ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నట్టు. టోటల్ వచ్చేటప్పటికి 7 + 7 అన్నట్లయితే
14 ఇయర్స్ అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది ఎలిగేషన్ మెథడ్ ద్వారాగా మనం సాల్వ్ చేసాం. మరి క్వశ్చన్ చూడగానే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ పిక్ చేయొచ్చు అని చెప్పాం కదా, మరి ఎలాగో చూద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్ అనేది ఎలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, అవునా? రైట్. ఇక్కడ టోటల్ యావరేజ్ ఆఫ్ వర్క్షాప్ ఏమో మనకి 12,000 ఉంది. 12,000కి 15,000కి డిఫరెన్స్ ఎంత? 3,000. 9,000కి అండ్ అలానే 12,000కి డిఫరెన్స్ ఎంత? 3,000. ఇవి చూడగానే ఈజీగా చెప్పగలుగుతాం కదా, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవునా? సో ఈ రెండు సమానంగా ఉన్నాయి అన్నట్లయితే నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా ఈక్వల్ గానే ఉంటారు. సో ఆల్రెడీ ఒక బ్రాంచ్ లో 7 మెంబర్స్ చెప్పారు కాబట్టి రెండో బ్రాంచ్ లో కూడా 7 మెంబర్స్ ఉంటారు. 7 + 7 అన్నట్లయితే 14 మెంబర్స్ ఆ వర్క్ షాప్ లో వర్క్ చేస్తున్నట్టు ఫ్రెండ్స్. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఈ విధంగా అయితే మనము ఆన్సర్ అనేది ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 5. The average of 5 numbers is 9. Average of the 3 numbers in the 5 numbers is 7. What is the average of the other 2 numbers? మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 9. అందులో 3 నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే 5 నెంబర్స్ లో 3 నెంబర్స్ యొక్క యావరేజ్ 7 అని చెప్పాడు. అయితే రిమైనింగ్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలా సింపుల్ ప్రాబ్లమే కదా ఫ్రెండ్స్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చిన్న నెంబర్సే కాబట్టి నేను మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్తాను. సో టోటల్ వాల్యూ కావాలి అన్నట్లయితే 9 × 5 చేయాలి ఫ్రెండ్స్. 9 5 times 45 అండ్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమని చెప్పాడు? 7 చెప్పాడు. 7 3 times ఎంత? 21. సో టోటల్లో నుంచి ఆ 3 నెంబర్స్ యొక్క టోటల్ తీసేస్తే మనకు మిగిలేదేంటి? మనకి ఆ 2 నెంబర్స్ యొక్క వాల్యూ. సో 45 - 21 అన్నట్లయితే మనకి 24 అవుతుంది. మనకి యావరేజ్ కావాలి కాబట్టి 24 / 2 అన్నట్లయితే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి 12 అనేది ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. చిన్న వాల్యూస్ కాబట్టి మల్టిప్లికేషన్ లో చెప్పాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. The average rainfall from Monday to Thursday is 85 mm and the average rainfall from Thursday to Sunday is 100 mm. If the rainfall on Thursday is 61 mm, find the average rainfall in the week. సో ఇక్కడ మండే నుంచి థర్స్డే వరకు రెయిన్ఫాల్ యొక్క యావరేజ్ 85 mm ఫ్రెండ్స్. థర్స్డే నుంచి సండే వరకు 100 mm ఉంది యావరేజ్. అందులో థర్స్డే వచ్చేటప్పటికి 61 mm అనేది మనకి ఇక్కడ వాల్యూ అనేది చెప్పారు. సో వీక్ మొత్తానికి మనము యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం అనేది నార్మల్ మెథడ్ లోనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ కేసులో మండే టు థర్స్డే ఉంది, యావరేజ్ ఏమో 85. టోటల్ కావాలి అన్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 4 కాబట్టి 4తో మనం మల్టిప్లై చేయాలి. 85 × 4 అన్నట్లయితే మనకి 340 వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అగైన్ నెక్స్ట్ కేసులో థర్స్డే నుంచి సండే వరకు మనకుంది. సో ఇక్కడ యావరేజ్ వచ్చేటప్పటికి 100, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 4 days. సో టోటల్ వచ్చేటప్పటికి మనకి 400 అవుతుంది, రైట్? సో టోటల్ వచ్చేటప్పటికి మనకి ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 340 + 400 అన్నట్లయితే మనకి 740 అనేది ఆ వీక్ లో మొత్తం టోటల్ రెయిన్ఫాల్ ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ 2 times థర్స్డే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఆ థర్స్డే వాల్యూని మనం అయితే సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సబ్ట్రాక్ట్ చేసి మనం యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 740 - 61 అన్నట్లయితే మనకి 679 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 679 / 7 అన్నట్లయితే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 7 9 times 63, 7 7s 49. సో 97 mm అనేది ఆ వీక్ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లమ్ అయితే ఈ విధంగా సాల్వ్ చేసాం కదా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, యావరేజ్ ఆఫ్ 4 ఈవెన్ కాంజుగేటివ్ నెంబర్స్ ఈజ్ 27. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. సో ఇక్కడ 4 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దట్ మీన్స్ సరి సంఖ్యలు ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడు? 27 చెప్పాడు. అయితే అందులో లార్జెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ మనము నార్మల్ మెథడ్ లో సాల్వ్ చేయాలి అన్నట్లయితే ఫస్ట్ నెంబర్ ని మనం x అనుకుంటే, సెకండ్ నెంబర్ ని x+2, థర్డ్ నెంబర్ ని x+4 అండ్ ఫోర్త్ నెంబర్ ని x+6 గా తీసుకొని మనము విచ్ ఈస్ ఈక్వల్ టు 27 × 4 చేసి మనమైతే ఈ మొత్తం ఈక్వేషన్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. x వాల్యూకి 6 యాడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్.
కానీ ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు కదా. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. 4 నెంబర్స్ కాబట్టి 4 బ్లాంక్స్ తీసుకుందాము. సో 4 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమని చెప్పాడు, 27 చెప్పాడు. సో యావరేజ్ ఖచ్చితంగా మనకి ఎక్కడ వస్తుంది అన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్స్ యొక్క మధ్యలో నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకని ఇక్కడ టోటల్ 4 నెంబర్స్ ఉన్నాయి. 4 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకున్నాము అన్నట్లయితే ఖచ్చితంగా మనకి 27 అనేది ఈ 4 నెంబర్స్ కి మధ్యలో ఉన్న వాల్యూ అవుతుంది. దట్ మీన్స్ నెక్స్ట్ వచ్చే ఈవెన్ నెంబర్ ఏమవుతుంది అన్నట్లయితే 27 ప్లస్ 1 అవుతుంది. దట్ మీన్స్ 28 అనేది నెక్స్ట్ వచ్చే ఈవెన్ నెంబర్. సో ఆ తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి అన్నట్లయితే 28 ప్లస్ 2 దట్ మీన్స్ 30. మనకు కావాల్సింది లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. సో ఇక్కడ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది అన్నట్లయితే 30 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ ఆన్ అవుదాం. The average age of 36 boys and a professor is 18 years. If the professor left the college, average age of boys is 17 years. Find the age of professor. సో ఇక్కడ 36 బాయ్స్ ఉన్నారు అండ్ అలానే ఒక ప్రొఫెసర్ ఉన్నారు. వీరి యొక్క యావరేజ్ 18 ఇయర్స్ అండ్ ప్రొఫెసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఓన్లీ బాయ్స్ యొక్క యావరేజ్ 17 ఇయర్స్ అయితే ప్రొఫెసర్ ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫ్రెండ్స్. సో నార్మల్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాము అన్నట్లయితే 36 బాయ్స్ ప్లస్ ప్రొఫెసర్ అన్నట్లయితే టోటల్ 37 మెంబర్స్ ఉన్నారు. ఈ 37 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 18. సో 37 ఇంటూ 18 చేసి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం అక్కడ రాసుకుంటాము. నెక్స్ట్ ప్రొఫెసర్ వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ 36 బాయ్స్ మాత్రమే ఉన్నారు. వీరి యొక్క యావరేజ్ 17. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా ఎంతో కొంత వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అదే ప్రొఫెసర్ యొక్క ఏజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకునేంత టైం మనకి ఎగ్జామ్లో ఉండదు కాబట్టి మనం తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రొఫెసర్ ఏజ్ 18 ఇయర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ ఏజ్ 18 ఇయర్స్ అనుకున్నట్లయితే ప్రొఫెసర్ ఈ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల యావరేజ్లో ఏమైనా చేంజ్ వస్తుందా? యావరేజ్లో ఎలాంటి చేంజ్ రాదు. కానీ ఇక్కడ చేంజ్ వచ్చింది. ఎందుకని? యావరేజ్ ఏజ్ కన్నా ప్రొఫెసర్ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొఫెసర్ బయటికి వెళ్ళిపోగానే మనకి యావరేజ్ అనేది డౌన్ అయింది. అవునా? సో ఇప్పుడు ప్రొఫెసర్ ఏజ్ కనుక్కోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా ప్రొఫెసర్ ఏజ్ ఏమవుతుంది? 18 ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతుంది కదా. సో ప్రొఫెసర్ ఏజ్ ఖచ్చితంగా 18 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రొఫెసర్ ఏజ్ 18 కన్నా ఎంత ఎక్కువ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రొఫెసర్ వెళ్ళిపోవడం వల్ల మనకి యావరేజ్ అనేది ఎంత తగ్గింది ఫ్రెండ్స్? ఇక్కడ 1 ఇయర్ తగ్గింది. అవునా? ప్రీవియస్ గా 18 ఉన్నది మనకి ఇక్కడ 17 కి డ్రాప్ అయింది. దట్ మీన్స్ మనకి 1 ఇయర్ డ్రాప్ అయింది. అలా ఎంత మందికి డ్రాప్ అయింది? ఆ గ్రూప్ లో ఉన్న 36 మెంబర్స్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో ఈ బాయ్స్ అందరికీ యావరేజ్ అనేది డ్రాప్ అయింది. సో దట్ మీన్స్ 1 ఇంటూ 36 అన్నట్లయితే మనకి ఆ గ్యాప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్. 18 1 ఇంటూ 36 అన్నట్లయితే 36 అవుతుంది. 36 ప్లస్ 18 అన్నట్లయితే మనకి 54 ఇయర్స్ అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. The average age of a jury of 5 is 40. If a member aged 35 resigned and a member aged 25 become a member, the average age of new jury is. సో ఇక్కడ మనము యావరేజ్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి న్యూ జ్యూరీకి. సో ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నామో అదే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ కూడా సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఇనీషియల్ గా యావరేజ్ ఏజ్ అనేది జ్యూరీకి ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 40 ఇయర్స్ ఉంది. అయితే ఇందులో నుంచి ఎంత ఏజ్ ఉన్న పర్సన్ వెళ్ళిపోయారు? 35 ఇయర్స్ ఉన్న పర్సన్ వెళ్ళిపోయి 25 ఇయర్స్ ఉన్న పర్సన్ జాయిన్ అయితే మనకి న్యూ యావరేజ్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? రైట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలాగనే చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 35 ఇయర్స్ ఉన్న పర్సన్ గ్రూప్లోంచి ఎగ్జిట్ అయ్యాడు కాబట్టి మైనస్ రాస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ గ్రూప్లోకి 25 ఇయర్స్ ఉన్న పర్సన్ జాయిన్ అయ్యాడు కాబట్టి ప్లస్ 25 రాస్తున్నా. సో ఇప్పుడు -35 ప్లస్ 25 అన్నట్లయితే మనకు వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి ఇక్కడ -10 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 10 ఇయర్స్ మనం ఖచ్చితంగా ఏం చేయాలి? గ్రూప్ మొత్తానికి మనం పంచాలి.
సో -10 డివైడెడ్ బై 5 అనేది మనం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకని టోటల్ గ్రూప్ లో ఇనీషియల్ గా 5 మెంబర్సే ఉన్నారు, ఫైనల్ గా కూడా 5 మెంబర్సే ఉన్నారు రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత. సో ఇప్పుడు 10/5 అన్నట్లయితే మనకు వాల్యూ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ -2 వస్తుంది. -10/5 అన్నట్లయితే మైనస్ అంటే మనకి యావరేజ్ అనేది తగ్గాలి. ఎంత తగ్గాలి అన్నట్లయితే 2 ఇయర్స్ తగ్గాలి ఫ్రెండ్స్. సో ఇనీషియల్ గా ఉన్న యావరేజ్ ఎంత 40 ఇయర్స్. 40 ఇయర్స్ లో నుంచి మనము 2 ఇయర్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చే న్యూ జ్యూరీ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అన్నట్లయితే 38 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా సింపుల్ గా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి నాకు ఏ ఎగ్జామ్ లోది కాదు, అంటే నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ లో ఎక్కడ ఈ క్వశ్చన్ అనేది నాకు తగలలేదు. కాకపోతే ఈ మోడల్ కూడా మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ మ్యాన్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఈస్ 12.4 takes 5 wickets for 16 runs and thereby decreases his average by 0.4. The number of wickets taken by him before his last match. సో అతని చివరి మ్యాచ్ కన్నా ముందు ఎన్ని వికెట్స్ తీసుకున్నాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఒక బౌలర్ ఉన్నాడు, బౌలర్ యొక్క యావరేజ్ 12.4. అయితే చివరాఖరిగా ఆడిన మ్యాచ్లో 5 వికెట్స్ తీసుకొని 16 రన్స్ మాత్రమే ఇస్తే అతని బౌలింగ్ యావరేజ్ అనేది 0.4 తగ్గింది. అయితే లాస్ట్ మ్యాచ్కి ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ వికెట్స్ తను తీసాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అన్నట్లయితే టోటల్ రన్స్ గివెన్ బై టోటల్ వికెట్స్ టేకెన్ ఫ్రెండ్స్. సో ఈ ప్యాడ్ కొంచెం సరిగా లేదు, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. రాసేటప్పుడు కొంచెం అటు ఇటు షేక్ అవుతా ఉంది. సో ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. టోటల్ రన్స్ గివెన్ డివైడెడ్ బై టోటల్ వికెట్స్ టేకెన్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే మనకి బౌలర్ యొక్క యావరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుంది, బౌలర్ యొక్క యావరేజ్ అవుతుంది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ మన ఫార్ములా ఏమని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, టోటల్ రన్స్ గివెన్ డివైడెడ్ బై టోటల్ వికెట్స్, అవునా? రైట్. మరి ఇప్పుడు టోటల్ రన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, బౌలింగ్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ వికెట్స్ మనం చేసినట్లయితే టోటల్ రన్స్ అనేది వస్తుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ని నేను ఎక్స్ గా అనుకుంటున్నాను. 12.4 ఇంటూ ఎక్స్ చేసినట్లయితే టోటల్ రన్స్ బిఫోర్ లాస్ట్ మ్యాచ్ వస్తుంది. సో లాస్ట్ మ్యాచ్ లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రన్స్ ఇచ్చాడు, 16 రన్స్ ఇచ్చాడు. సో ఆ 16 ని ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ ఈ టోటల్ వాల్యూ మొత్తం ఏమవుతుంది అన్నట్లయితే టోటల్ రన్స్ గివెన్ వచ్చేస్తుంది డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఫ్రెండ్స్. టోటల్ వికెట్స్ మనము బిఫోర్ లాస్ట్ మ్యాచ్ వికెట్స్ ఎంత అనుకున్నాము, ఎక్స్ అనుకున్నాము. అండ్ లాస్ట్ మ్యాచ్ లో వికెట్స్ ఎంత, 5. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ గివెన్ బై టోటల్ వికెట్స్ చేస్తే మనకేమొస్తుంది, బౌలింగ్ యావరేజ్ వస్తుంది. సో ఆఫ్టర్ లాస్ట్ మ్యాచ్ మనకి బౌలింగ్ యావరేజ్ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ 0.4 తగ్గింది. సో 0.4 తగ్గింది అన్నట్లయితే మనకేమవుతుంది, న్యూ బౌలింగ్ యావరేజ్ మనకి 12 అవుతుంది ఫ్రెండ్స్. 12.4 లోంచి 0.4 పోతుంది కాబట్టి మనకి యావరేజ్ అనేది 12 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో 12.4 ఇంటూ ఎక్స్ అన్నట్లయితే 12.4x ప్లస్ 16 విచ్ ఈస్ ఈక్వల్ టు ఈ డినామినేటర్ లో ఉన్నది రైట్ సైడ్ కి తీసుకే మల్టిప్లికేషన్ అవుతుంది. 12 ఇంటూ ఎక్స్ అన్నట్లయితే 12x, 5 ఇంటూ 12 అన్నట్లయితే మనకి 60 ఫ్రెండ్స్. సో ఇప్పుడు 12.4x ఈ 12x ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 12.4x మైనస్ 12 అన్నట్లయితే మనకి 0.x అవుతుంది. ఈ ప్లస్ 16 ని కాస్త రైట్ సైడ్ తీసుకువెళ్ళినట్లయితే మనకు మైనస్ అవుతుంది కదా. 60 మైనస్ 16 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 44 అవుతుంది. సో x ఈక్వల్ టు మనకేమవుతుంది అన్నట్లయితే 44 డివైడెడ్ బై 0.4 ఫ్రెండ్స్. 4 1 టైమ్స్, 4 11 టైమ్స్, పాయింట్ ఉంది కాబట్టి మనకి రిజల్టెంట్ వాల్యూ 110 అవుతుంది. దట్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ అన్నట్లయితే బిఫోర్ లాస్ట్ మ్యాచ్ మనకి 110 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో యావరేజెస్ కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రీవియస్ గా అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్లాస్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో మీ కమెంట్స్ ని అండ్ అలానే మీ సజెషన్స్ ని తీసుకొని
నేను ఆ కరెక్షన్స్ అన్ని కంప్లీట్ చేసి మీకైతే వీడియో అనేది ప్రెజెంట్ చేస్తాను. సో ఈ వీడియో అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అండ్ అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.